బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు చాలా డేస్ నుంచి నాకు హెన్నా పెట్టుకోవాలనిపించింది అనమాట. హెడ్ అంతా చాలా వేడిగా ఉంది. ఈ క్లైమేట్కి ఇక్కడ చాలా వేడిగా ఉంది. సో ఒకసారి హెన్నా పెట్టుకుంటే రిలీఫ్ అవుతుంది అని చెప్పి ఇంట్లో ఉంటే మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. హాస్టల్లో ఉంటే ఎలా ఫాలో అవుతామో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. లాస్ట్ దాకా చూసేసేయండి. ఇది వచ్చేసి ఇంట్లో ఉంటే టీ డికాషన్ వాడతాము. సో ఇక్కడ డికాషన్ లేదు. ఇంకా మాకు ఎటువంటి స్టవ్ అట్లాంటి ఏమి ఉండదు అనమాట ఇక్కడ. సో నేను ఏం చేశానంటే నేను బయటకు వెళ్ళాను, నవ్య వాళ్ళ చేత తెప్పించాను అనమాట కాఫీ పౌడర్. సో ఇప్పుడు ఈ కాఫీ పౌడర్లో హాట్ వాటర్ వేసి కొద్దిసేపు ఉంచుతాను. అందులో షుగర్ కూడా వేస్తాను. ఈ మధ్య కొంతమంది చెప్తుంటే విన్నాను, షుగర్ వేస్తే డాండ్రఫ్ తగ్గుద్దంట. సో ఆ టిప్ కూడా ఫాలో అవుతున్నా. ఇప్పుడైతే దీంట్లో హాట్ వాటర్ వేసుకొస్తాను. మీరైతే ఫుల్ వీడియో చూసేసేయండి. షుగర్ ఎందుకంటే డాండ్రఫ్కి షుగర్ అండ్ అలోవెరా కలిపిన చాలా బెస్ట్ అంట. చాలా బాగా నాకు డాండ్రఫ్ కూడా తగ్గింది. ఇక్కడైతే మేము హాట్ వాటర్కి చుట్టూ తిరుక్కొని వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మాత్రమే మాకు హాట్ వాటర్ వస్తుంది అనమాట. మేము అట్లా తిరుక్కొని 2 రోజులు వేసుకొని రావాలి ఇక్కడ. సో ఇక్కడ హాట్ వాటర్ పట్టుకొని వెళ్తాను. అయితే నేను హెన్నాలో బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేస్తాను. డికాషన్, టీ డికాషన్, బీట్రూట్ జ్యూసు అండ్ హెన్నా పౌడర్ కలిపేసి పక్క రోజు మార్నింగ్ దాంట్లో ఎగ్, నిమ్మకాయ, కొంచెం పెరుగు వేసుకొని పెట్టుకుంటాను అనమాట. బట్ ఇప్పుడు నేను జ్యూస్ పిండుకొని చేసుకున్నంత ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదు కాబట్టి హెన్నా పౌడర్ వచ్చేసి ఇది బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నేహా హెర్బల్ హెన్నా అంట. ఇది ఒక 55 grams. నాకు సరిపోద్దని అనుకుంటున్నా, చూడాలి. ఇంకా దీంట్లో వచ్చేసి ఎన్రిచ్డ్ విత్ అలోవెరా, హైబిస్కస్, గ్రీన్ టీ, సో ఏవేవో ఉన్నాయన్నమాట. ఎందుకో చూడగానే ఇది తీసుకోవాలనిపించి తీసుకున్నా. ప్రైస్ కూడా తక్కువ ఉంది బై ద వే. ఇది వచ్చేసి బీట్రూట్ పౌడర్. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఒక దాంట్లో పెట్టాను అనమాట, బీట్రూట్ పౌడర్ ఆల్స్ గుడ్నెస్. సో బీట్రూట్ మనకి జ్యూస్ లేదు కాబట్టి ఎలాగో ఆప్షన్గా వాడేస్తున్నాను. ఏంటి ఈ గిన్నెలు, ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఏంటని అస్సలు అనుకోబాకండి. ఎందుకంటే ఇంకా హాస్టల్స్ దగ్గర ఇవే ఉంటాయండి. మా దగ్గర గిన్నెలు, పింగాణి గిన్నెలు ఏమి ఉండవు. మేము పేదవాళ్ళం ప్రెసెంట్. ఇది వచ్చేసి రీసెంట్గా ఒక ఐస్ క్రీమ్ క్వాలిటీ బాల్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాం అనమాట. సో ఆ డబ్బా ఇది. ఆ డబ్బా కడిగి ఇలాంటి వాటికి దేనికన్నా పనికొస్తుందని చెప్పి చేసామన్నమాట. సో దీంట్లో ఇప్పుడు ఈ పౌడర్ అంతా వేస్తా. మా దగ్గర షుగర్ కూడా లేకపోయింది. మేము ఇలానే ఓపెన్ చేసుకోవాలి. ఇంకా మాకు ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడైతే ఆ హెన్నా పౌడర్ అండ్ కొంచెం బీట్రూట్ పౌడర్ మనం కలిపి పెట్టుకున్న కాఫీ డికాషన్ ని కొంచెం కొంచెం వేస్తాను. మీరు లాస్ట్ లో చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో, అసలు మామూలుగా లేదనమాట. నేను యాక్చువల్లీ వీడియో తీయడం మర్చిపోయాను, అందుకని లాస్ట్ లో నేను ఇమేజ్ యాడ్ చేశాను అనమాట. ఎండలో వెళ్తే నార్మల్గా అంత ఉండదు, కానీ ఎండలో వెళ్తే భలే కలర్ వస్తుంది. సో ఇది హెయిర్ కేర్కి కూడా చాలా మంచిది అనమాట. ఓన్లీ కలరింగ్ గురించే నేను మాట్లాడట్లేదు. హెయిర్ స్ట్రెంగ్త్నింగ్కి, హెయిర్ ఫాల్ రిడ్యూస్ చేయడానికి చాలా మంచిది అనమాట. మీరు లమ్స్ లేకుండా కలుపుకుంటే మీకు పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. వచ్చేసి లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఉన్నా డోంట్ వరీ, మీరు పెట్టుకునేదే రేపటికి కాబట్టి రాత్రంతా ఇది సోక్ అవుతుంది. సో పర్లేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడే మీరు చూసినట్టయితే కలర్ భలే ఉంది, బ్రౌన్గా. అంటే దీన్ని చూస్తుంటేనే నేను ఇమాజిన్ చేసుకుంటున్నా రేపు నా హెయిర్ బాగుంటుంది అని చెప్పి. అదే బాగా కలర్ వస్తుందని. మీకు ఇంకో టిప్ ఏంటంటే, హెన్నాలో బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా. నేను బీట్రూట్ జ్యూస్ ఎందుకు వేస్తానంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నాకు బాగా అలవాటు పడిపోయింది అనమాట బీట్రూట్ జ్యూస్ వేయడం. నేను 8th అనుకుంటా, 7th 8th ఆ క్లాస్లో ఉన్నప్పుడు నాకు చాలా వైట్ హెయిర్ వచ్చేసింది విటమిన్ డెఫిషియన్సీ వల్ల. తర్వాత నేను కంటిన్యూస్ పెట్టుకున్నాను అనమాట. నా 8th క్లాస్ వాళ్ళకి, అదే స్కూల్ క్లాస్మేట్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది నాకు ఎంత వైట్ హెయిర్ ఉంది అనేది. తర్వాత నేను కంటిన్యూస్గా మా అమ్మ ఒక ఆయిల్ చేసి పెట్టింది అనమాట.
ఆయిల్ అండ్ అలాగే ఎవ్రీ వీక్ నేను హెన్నా పెట్టుకునేదాన్ని, ఎవ్రీ వీక్. దానివల్ల హెయిర్ డ్రై అయింది కానీ మంచి రిజల్ట్ ఉంటుంది హెన్నా పెట్టుకోవడం వల్ల. అట్లీస్ట్ అంటే ఇప్పుడు నాకు తర్వాత కుదరలేదు కానీ తర్వాత అప్పుడు ఒక 10th దాకా డిప్లొమా దాకా పర్ఫెక్ట్గా పెట్టుకున్నా. తర్వాత నాకు అంత కుదరలేదు. సో వైట్ హెయిర్ పోవడానికి బీట్రూట్ జ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. చూసారా, ఇప్పటికే జస్ట్ నేను ఆ స్పూన్ కతుక్కున్న తీసుకుని గిన్నెలో వేసాను, బాక్స్లో వేసాను. చూసారా నా చెయ్యి ఎలా అయిపోయిందో, అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళి పెరుగు తెచ్చుకున్నా, అమూల్ కర్డ్ ఇది. సో ఇంకా నేను ఇప్పుడు పెట్టుకున్నానంటే 2:30 దాకే మాకు లంచ్ ఉంటుంది, తర్వాత ఉండదు. సో నేను ఒక 2 hours పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు లంచ్ స్కిప్ చేసేసి ఒక ఇప్పి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ పెరుగులో కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకొని తర్వాత చక్కెర వేసుకొని తినేస్తాను. ఈ రోజుకి నా లంచ్ అయితే అది. పిండుతారంటే లెమన్ డాండ్రఫ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇక్కడ మెయిన్ పర్పస్ నేను హెన్నా పెట్టుకోవడానికి డాండ్రఫ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో 1 స్పూన్ దాకా వేస్తున్నా పెరుగు, ఇదే చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఇది మనం ఇంకా డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే అని చెప్పి నేను మార్చేసుకున్నాను అనమాట. నా కాస్ట్యూమ్ నైటీలోకి వచ్చేసా. ఇప్పుడు వచ్చేసి మనం హెయిర్ ఇలా ఒకటి తీసుకోవాలి, ఇలా తీసుకొని ఇలా అప్లై చేయాలన్నమాట. మీరు ఇలా అప్లై చేసుకుంటేనే మీకు ఏమి అవసరం లేదన్నమాట, క్లిప్స్ అవి ఇవి. ఇది ముందుగానే మీరు ఏ చిక్కు లేకుండా నీట్గా తీసుకుంటేనే నీట్గా పెట్టుకోగలరు అనమాట. రూట్స్ మనం అలా సెక్షనింగ్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఏ క్లిప్స్ ఏం అవసరం లేదనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఒక గంట సేపు ఉంచుకుంటే చాలు. సో మీ హెయిర్ అయితే అమేజింగ్గా తయారవుతుంది అనమాట, వితౌట్ ఎనీ కెమికల్స్. సో హాస్టలర్స్ ఈజీగా ఎలా హెన్నా పెట్టుకోవాలో మీకు చూపించాను కదా. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, మీకు రిజల్ట్ కూడా చూపించాను ఎంత అమేజింగ్గా ఉందో ఎండలో. బికాజ్ బీట్రూట్ వేయడం వల్ల మనకి కలర్ చాలా మంచిగా వస్తుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.